వచ్చేది నేనే ఆయన అంటే ప్రజలు సరే చూద్దాం 2029 ఎలక్షన్స్ లో ఎవరు వస్తారో అంటున్నారు ప్రజలందరూ. ఆయన లండన్ టైర్లు వాడతారుగా. నెక్స్ట్ నీకు ఆ 11లో ఆ 10 పోయిపోయి నువ్వు ఒక్కడే గెలుస్తావేమో, లేదా నువ్వు కూడా గెలవకుండా అవినాష్ ఒక్కడే గెలుస్తాడో చూసుకోండి. వస్తే మారుస్తాడు, రావాలి కదా. అమరావతికి మావిగన్ అని పేరు పెట్టారు, పులివెందులకు వచ్చేసరికి అవి గొట్టలే అని పేరు పెట్టుకోండి అంటున్న వైఎస్ షర్మిల. ఎలా చూడాలంటారు అసలు ఈ కామెంట్స్? అసలు షర్మిల గారు చేసిన కామెంట్స్ లో మంచి సజెషన్ ఇచ్చారు షర్మిల గారు. ఇప్పుడు వి గన్ మచిలీపట్నం విజయవాడలో గుంటూరులో గన్, 3 తీసి వి గన్ అని పెట్టుకున్నారు. తప్పు లేదు. అలాగే షర్మిల గారు కూడా అనిపించింది అవినాష్ లో అవి వాళ్ళ బాబాయ్ నరికింది గొడ్డలతో కాబట్టి గొడ్డలని పెట్టుకోమన్నారు. అందులో నాకు ఏమనిపించలేదు, మంచి పేరే సజెస్ట్ చేశారు నాకు తెలిసి. మరి సొంత చెల్లెలే మావిగన్ అంటే గనక అవి గొడ్డలి అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రజల మీద ఎందుకని ఇంత దారుణంగా దాన్ని రుద్దాలని చూస్తున్నారు అనుకోవాలంటారు? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద పగబట్టాడు. ఎందుకంటే పోయినసారి ఎలాగో ఎవరి కాళ్ళు పట్టుకోనో ఏదో చేసుకొని, లేదా ప్రతిపక్షం వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల పోయినసారి మా టీడీపీ వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల ఎలాగో సీఎం అయిపోయాడు. అది కాకుండా జనాల్లో ఒక భావన ఉంది. ఏం భావన ఉందంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పి ఇచ్చారు. ఏం కానీ ప్రజలకు అర్థమైపోయింది, ఒకసారి ఇచ్చినందుకే 100 సార్లు ఇచ్చినంత అరాచకం, అంత విధ్వంసం చేస్తున్నాడు. ఇంకోసారి ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ అంతటినీ ఒక మైనింగ్ గా చేసేసి ఇళ్ళన్నీ హైదరాబాద్ తమిళనాడు వెళ్ళిపోమని చెప్పి ప్రజలు అంతా ఆంధ్రప్రదేశ్ తవ్వేసి అమ్ముకుంటాడని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది ఒక ఋషికొండ విషయంతో. అట్లా ఇంకా మనోళ్ళు అందుకని చెప్పేసి అవుతుంది తప్పితే ఈ మావిగన్ అనేది కూడా వాళ్ళు ప్రజల మీద రుద్దినంత మాత్రాన వీళ్ళందరూ వచ్చి మా జగన్ లో గన్ను ఉంది కాబట్టి మన రాజధానిలో కూడా గన్ను పెట్టాలా, వాళ్ళ బాబాయ్ని గొడ్డలతో నరికేశారు కాబట్టి దానికి గొడ్డలు పెట్టాలా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవటంలో తప్పేం లేదు. అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా నేను వస్తే మార్చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాట, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అమరావతికి చట్టబద్ధత వచ్చింది, ఓకే. ఎందుకు వచ్చింది? దానికి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి సైకోపాలన చేశాడు కాబట్టి మనకి ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా మా రాజధాని ఇది అనే చట్టబద్ధత తెచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? నాకు తెలిసి అయితే ఏదీ లేదు. అట్లాగే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి అట్లాంటి విధ్వంసకర పాలన, అట్లాంటి ఐడియాలజీ ఉన్నోళ్ళు ఉంటారని చెప్పి ఇప్పుడు దాకా ఏ సీఎంలు ఏ రాష్ట్రానికి అనుభవం అయి ఉండదు. తొలిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ అనుభవం అయింది కాబట్టి రాజధాని కూడా చట్టబద్ధత తెచ్చుకొని చేసుకోవాలి అనే కొత్త పాఠం జనాలకి నేర్పించారు, ముఖ్యమంత్రులకి నేర్పించాడు. అయినా సరే నేను వస్తే మారుస్తా అంటున్నాడు కదా. ఆయన వస్తే మారుస్తాడు, రావాలి కదా. వచ్చేది నేనే అంటున్నాడు. ప్రజలు చూద్దాం అంటున్నారు. వచ్చేది నేనే ఆయన అంటే ప్రజలు సరే చూద్దాం 2029 ఎలక్షన్స్ లో ఎవరు వస్తారో అంటున్నారు ప్రజలందరూ. అందులో ఏముంది, ప్రజలు క్లారిటీ ఉన్నారు. ప్రజలకి టీడీపీ ప్రభుత్వం ఎవరెవరికి ఏ పథకాలు ఇస్తామన్నారో, తల్లి దీవెన అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు, వేశారు. 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇచ్చారు. బస్సు ఫ్రీ ఇస్తామన్నారు, ఇచ్చారు. పెన్షన్ల పెంపు చేస్తామన్నారు, చేశారు. చెప్పిన ప్రతి మా అజెండా ఏంటంటే సూపర్ సిక్స్ మేము సక్సెస్ గా అమలు చేసాం. ఇంకా సూపర్ 6 తో పాటుగా ఆటో వాళ్ళకి వేస్తున్నాం, వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఫ్రీగా చేస్తామని చెప్పాం. అది కూడా చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నాం. దీంతో పాటుగా వాళ్ళు చేయలేని కంపెనీలు తేడం, మన అమరావతి కానీ క్యాపిటల్ సిటీ డెవలప్ చేయటం, రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు ఎట్లా కట్టుకుంటున్నారు, ఇప్పుడు మన స్థలాలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో, అవన్నీ వాళ్ళు చేయలేని చేస్తున్నాం, చెప్పినవి చేస్తున్నాం. జనాలు చూస్తున్నారు, జనాలు క్లారిటీగా ఉన్నారు. మేము ఇలా అనుకున్నాము, అలాగే ప్రభుత్వం ఉందని నాకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి ప్రజలు 164 స్థానాలు మాకిచ్చినా నెక్స్ట్ నీకు ఆ 11లో ఆ 10 పోయిపోయి నువ్వు ఒక్కడే గెలుస్తావేమో, లేదా నువ్వు కూడా గెలవకుండా అవినాష్ ఒక్కడే గెలుస్తాడో చూసుకోండి. అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే ఇది దోపిడీ కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న డ్రామా ఇదంతా, ఇది 2 లక్షల కోట్ల ప్రజాధనం వృధా కదా అంటున్నారు కదా. మరి దోపిడీ అంటే ఏంటంటే
పోయినసారి భగవద్గీత పేరున మీరు 11 పేజీల పుస్తకాలు పంచి ఒక్కొక్క పుస్తకానికి 250 రూపాయలు మీరు దోచుకున్నారు, దాన్ని దోపిడీ అంటారు. అలాగే మీరు ఏదైతే మైనింగ్ విశాఖపట్నంలో మైనింగ్ చేశారో దాన్ని దోపిడీ అంటారు. కడపలో మీరు సిలికాన్ వ్యాలీస్ ఎట్లా అయితే తవ్వుకొని యురేనియం ఇదంతా ఎట్లా ప్లాన్ చేశారో దాని దోపిడీ అంటారు. విజయవాడలో కానివచ్చు, అమరావతిలో కానివచ్చు, అందులోకి వచ్చే కంపెనీలను మీరు కమిషన్లు అడిగారు చూసారా, దాన్ని దోపిడీ చేసుకోవాలని ఆలోచించడం అంటారు. జాగీ కంపెనీని తరివేశారు, దానికి కూడా మీరు కమిషన్లు అడిగాక తరివేసింది, దోపిడీ చేసుకోవాలనేగా తరివేసింది. వీటన్నిటిని దోపిడీలు అంటారు. జనాల కోసం ఒక రాజధానిని అభివృద్ధి చేసి ఒక కంపెనీ వస్తున్నప్పుడు దానికి రూపాయికి స్థలం కేటాయించడం దోపిడీ ఎందుకు ఎట్లా అయింది? అంటే మేము స్థలం కేటాయించాలని చెప్పి మీరు డ్రాయర్ల రేట్లు పెంచుకుంటే మాకెందుకండి అది? అందుకని జాకీ వద్దనుకున్నాం. డ్రాయర్ల రేటు అయితే జగన్మోహన్ రెడ్డి వాడే జాకీ కాదు కదండి. ఆయన లండన్ డ్రాయర్లు వాడతారుగా. ఆయన వాడే డ్రాయర్లు లండన్, మందులు లండన్, ఫుడ్ లండన్, ప్రతిదీ లండన్. రేపు 6 నెలల్లో ఆయన కూడా లండన్ అయిపోతుంది కదా, ఏముంది అక్కడ? మరి ఆయన కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కదా, మీరేమో 6 నెలలు లండన్ అంటున్నారు, ఆయనేమో నేను సంవత్సరంన్నరలో పాదయాత్రకు వస్తున్నాను, సంవత్సరంన్నర పాటు తిరుగుతాను, మా కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడికి సినిమా చూపించేస్తారు అనే మాట అంటున్నాడు కదా. మరి మాకు వచ్చిన దీని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆయన 6 నెలల్లో లండన్ అని మాకు తెలుస్తుంది. అలాగే ఆయన లండన్ వెళ్ళడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఆయన వాడే బ్రాండ్లన్నీ లండన్ నుంచి వచ్చినప్పుడు, మందులన్నీ లండన్ నుంచి వచ్చినప్పుడు ఆయన లండన్ లో ఉండడం తప్పేం లేదు, వెళ్ళలేమండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆయన దాచుకుని ఆయన లెక్క చెప్పి ప్రభుత్వానికి ఎలా అయితే మీరు తీసుకున్నారో అట్లాగే ప్రజల సొమ్ము ప్రజలకు అప్పచెప్పి మీరు లండన్ వెళ్తారో, అమెరికా వెళ్తారో, యూరోప్ వెళ్తారో, మీ ఇష్టం వచ్చింది వెళ్ళలేదు, చంద్రమండలం వెళ్ళండి, ఎవరు కాదన్నారు. ఈ సినిమాలో కూడా ఏందంటారు అసలుకి? జగన్మోహన్ రెడ్డి పదే సినిమా చూపిస్తాను, బట్టలు పదేస్తాను అనే మాట మాట్లాడటానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కడపలో వయసు తక్కువగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సినిమాలు పిచ్చుండేది. జగన్మోహన్ రెడ్డి గారి మొహం అద్దంలో చూసుకొని తన మొకార విందం గురించి ఆయనే పొగుడుకుంటా ఉంటాడు. ఆయనకు ఫ్యాంటసీ, అది ఆయన కంటే ఎవరు అందంగా ఉండరని. నేను మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసా, నేను అందరికి చెప్పాలనుకుంటున్నా. ఆయన చంద్రబాబు నాయుడు గారి మొఖార విందం గురించి మాట్లాడారు. ఈయన మొఖార విందం గురించి ఒకసారి మీ దగ్గర ఫోన్ ఉందా? ఒకసారి ఫోన్ ఇవ్వండి, మీరు ఒకసారి లాక్ తీస్తారా? మన BBC ఛానల్ కానీ ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా కామెడీ చేసినా చూపిస్తా. ఒకసారి యూట్యూబ్ లో ఉంటది, కొట్టి చూడమని చెప్పండి. ఆ BBCలో ఎలా అయితే ముఖార విందం గురించి మాట్లాడారో ఆ ముఖార విందం గురించి ఒకసారి మీరు చూసుకుంటే బెటర్. అంతేలే కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చేసేది రాజకీయాలు, జనాలను ఎలా చేయాలి, ఏం చెయ్యాలి అనే దాని గురించి మనం ఆలోచించాలే కానీ ఎవరినో బాడీ షేమింగ్ చేసి వాళ్ళ మొహాల గురించి మాట్లాడితే మనకేం రాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.